నమస్తే. ఎస్ఐఆర్ తర్వాత మమతా బెనర్జీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇక మరి నెక్స్ట్ ఎన్నికలు జరిగే వెస్ట్ బెంగాల్‌లో ఎస్ఐఆర్ అమలు చేస్తోంది ఈసీ. ఓటర్ల జాబితా ప్రక్షాళన అందులో భాగంగా కొన్ని లక్షల ఓట్లను తొలగించేసింది. ఒక ముసాయిదా జాబితా కూడా రిలీజ్ అయింది. ఏమన్నా అభ్యంతరాలుంటే ఈసీకి మళ్ళీ అంటే అప్పీల్ చేసుకోవచ్చు. అంటే అందులో ముఖ్యంగా డూప్లికేట్ ఓట్స్ అట్లాగే ఏమంటారు శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అక్రమంగా ఈ దేశంలో ఉంటున్న వాళ్ళు. వాళ్ళ ఓట్లన్నీ పోయినాయి. లేదు మేము ఇక్కడ కొన్ని తరాలుగా ఇక్కడ ఉంటున్న వాళ్ళమే, లేదా మేము చనిపోయామని మళ్ళీ మా పేరు తీసేశారు గానీ మేము బతికున్నాము. ఇలా ఎవరైనా అభ్యంతరాలుంటే వెళ్ళి ఆధారాలతో సహా అంటే వాళ్ళ గుర్తింపు కార్డుతో ఆధారాలతో వెళ్ళి మళ్ళీ చూపిస్తే మళ్ళీ ఓటర్ల జాబితాలో వాళ్ళ పేరొస్తదనమాట. అయితే అట్లా తొలగించిన కొన్ని లక్షల ఓట్లలో వెస్ట్ బెంగాల్ గనక సరిహద్దు రాష్ట్రం గనక మరి విదేశీ ముస్లింలను ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లింలను, రోహింగ్యా ముస్లింలను ఇంటల్లులలాగా సాకుతూ వాళ్ళ ఓట్లతో గెలుస్తూ వస్తుంది కాబట్టి అన్యాయంగా, అక్రమంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి మమతా బెనర్జీ మరి ఇప్పుడు అన్ని ఓట్లు గల్లంతైతే ఏంటి పరిస్థితి? అందుకని మళ్ళీ అంటే ఓటర్ల జాబితాలో తిరిగి వాళ్ళ పేర్లు చేర్చడానికి అసలు ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు పన్నుతున్నారనమాట. కోల్కతాలో ఎకో పార్క్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందనమాట. ఒక్కసారిగా మంటలు చెలరేగినాయి. బుధవారం రాత్రి జరిగింది. ఇది 7:30 సమయంలో తూర్పు ఏమంటారు కోల్కతా ఈస్ట్ కోల్కతాలో ఎకో పార్క్ సమీపంలో అక్కడ అన్ని గుడిసెల సమూహం ఉంటుంది అనమాట. గుడిసెల సముదాయం ఉంటుంది. అక్కడ ఒక్క గుడిసెలో చెలరేగిన మంటలు నిమిషాల్లో ఇంకా వ్యాపించిపోయి అక్కడున్న గుడిసెలన్నీ తగలబడ్డాయి అనమాట. అవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ షీట్లతో ఉన్నవి, వెదురు టిన్ వంటి అంటే వాటితోటి కప్పిన ఇల్లు అనమాట. అవన్నీ కూడా గుడిసెలు అనమాట. దీంతో మంటలు తొందరగా వ్యాపించినాయి. దట్టమైన పొగ ప్రాంతాన్ని క్షణాల్లో కప్పేసింది, నిమిషాల్లో కప్పేసింది. సరే అగ్నిమాపక సిబ్బంది తొందరగానే అప్రమత్తమయ్యారు, మంటలను అదుపు చేశారు, అది వేరే విషయం. అయితే కొన్ని వందల గుడిసెలు అగ్నికి ఆహుతైనాయి అనమాట, దగ్ధమైపోయినాయి అనమాట. అయితే ఈ ఘటన మీద రాజకీయ వివాదం అయితే చెలరేగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించి ఒక కుట్ర, ఇంకా గవర్నమెంట్ చేసిన ఒక కుట్రలో ఈ గుడిసెలు తగలబడ్డం ఒక భాగమని, కుట్రలో భాగంగానే గుడిసెలను తగలబెట్టారు అని అమిత్ మాలవ్య, బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాలవ్య ఆరోపించారనమాట. ఎందుకంటే అక్రమ వలసదారులు అంటే ఆ గుడిసెల్లో ఆ సముదాయంలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఎస్ఐఆర్ ప్రారంభమైన వెంటనే వాళ్ళ దేశం విడిచి వెళ్ళారు. అక్కడ ఎవరు లేరు, ప్రాణ నష్టం లేదని చెప్తున్నారు కదా. అవి ఖాళీ గుడిసెలు మాత్రమే. మరి గుడిసెలు ఖాళీ అయిపోతే ఖాళీ గుడిసెలు ఏవైతే ఎందుకు అమిత్ మాలవ్య ఆరోపిస్తున్నట్టు ఆ గుడిసెల్ని ఎందుకు తగలబెట్టినట్టు అధికార పార్టీనో మమతా బెనర్జీ టీఎంసీనో ఎందుకు ఖాళీ గుడిసెలను తగలబెట్టినట్టు దీంట్లో కుట్రేముంది అన్న అనుమానం రావచ్చు. అయితే ఎక్కువ మంది ఇప్పుడు ఆ ప్రాంతం నుంచే ఇప్పుడు అంటే డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కదా, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఈసీ రిలీజ్ చేసింది కదా, అందులో తొలగింపునకు గురైన దాంట్లో ఆ ప్రాంతం నుంచి ఎక్కువ ఓట్లు ఉన్నాయన్నమాట, ఎక్కువ మంది పేర్లు ఉన్నాయన్నమాట. దీంతో అక్కడ ఉన్న వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీల వంటి గుర్తింపు కార్డులను కోల్పోయారు ఆ ప్రాంతం వాళ్ళు. అందువల్ల తిరిగి అంటే మరి ప్రమాదవశాత్తు అవన్నీ తగలబడిపోయినాయి కాబట్టి ఓటర్ల జాబితాలో తిరిగి వాళ్ళ పేర్లు నమోదు చేయించేలా ప్రయత్నం జరుగుతోంది. అసలు అందుకే ఈ అగ్ని ప్రమాదం కుట్ర అని ఆయన ఈ మాట అన్నారనమాట. ఉద్దేశపూర్వకంగానే అక్కడ నుంచి తొలగించిన పేర్లను తిరిగి యాడ్ చేయడానికి, దొంగ ఓట్లను మళ్ళీ ఓటర్ జాబితాలో చేర్చడానికి, డూప్లికేట్ ఓట్లను అందులో చేర్చడానికి అని అమిత్ మాలవ్య చేస్తున్న ఆరోపణ అనమాట. అంటే నిజంగా అమిత్ మాలవ్య ఈ ఆరోపణలు నమ్మశక్యంగానే ఉన్నాయి మరి. ఎందుకంటే మమతా బెనర్జీ చూస్తున్నాం అసలు ఎస్ఐఆర్ని రాష్ట్రంలోకి రానివ్వనంటూ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులకు ఏమంటారు రెడ్ కార్పెట్ వేస్తూ అసలు ఇంటర్ల కన్నా ఎక్కువగా మర్యాదలు చేస్తూ వాళ్ళకి కనీసం ఫెన్సింగ్ వేయడానికి, అసలు సరిహద్దు రాష్ట్రము చాలా ఒక అల్లకల్లోలంగా ఉంది. నిజంగా అక్రమ చొరబాట్లు, అక్రమ వలసలు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అటు రోహింగ్యా ముస్లింల అక్రమ వలసలు మనకు ఒక ఎంత పెను ప్రమాదంగా మనకు పరిణమించినాయో చూస్తున్నాం మనం. ఇక్కడి వరకు కేవలం బంగ్లాదేశ్తోనే మాత్రమే కాదు, సరిహద్దు రాష్ట్రం బంగ్లాదేశ్ మాత్రమే కాదు, ఇటు అస్సాంకు, అటు బీహార్కు, ఇటు హైదరాబాద్ వరకు కూడా రోహింగ్యాలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇక్కడ మనకు అందాల్సిన వనరులను వాళ్ళు దోచుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే. అలాంటి పరిస్థితుల్లో ఇంత ప్రమాదకరంగా ఈ దేశంలో అంటే ఒక అక్రమ వలసలు ఇంత ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో మమతా బెనర్జీ వాళ్ళను ఎంత అంటే
కేవలం ఓట్ల కోసం. ఎందుకంటే వాళ్ళ ఓట్లతోనే అక్రమ చొరబాటుదారుల ఓట్లతోనే ఆమె అధికారంలోకొచ్చింది. ఇప్పుడు ఇంక ఎస్ఐఆర్‌తో అక్రమ అంటే నకిలీ ఓట్లన్నీ పోతున్నాయి గాబట్టి, ప్రక్షాళన అవుతుంది గాబట్టి ఇంక భయం అన్నమాట. ఈసారి ఖచ్చితంగా అధికారం పోవడం ఖాయం. నేను అధికారంలోకి రాను అనే భయము మమతా బెనర్జీని పట్టి పీడిస్తుంది. అందులో భాగంగా ఇన్ని కుట్రలు చేస్తుంది. అంటే ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా పోయిన ఓట్లను తిరిగి మళ్ళీ జాబితాలో చేర్చడానికి ఇన్ని రకాల కుట్రలు పన్నుతుంది. అమిత్ మాలవ్య చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ నేపథ్యము, ఆమె తీరు, ఆమె చేస్తున్న ఓటు బ్యాంక్ పాలిటిక్సు, అక్రమ చొరబాటుదారులను నెత్తిన పెట్టుకుంటున్న తీరు, స్థానిక బెంగాలీల సంక్షేమాన్ని మరిచి, రాష్ట్ర అభివృద్ధిని మరిచి, దేశాన్ని మరిచి ఆమె వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తుంటే అది నిజమేనే అనిపిస్తుంది. ఎందుకంటే టీఎంసీ గుండాలు ఎంతకన్నా తెగిస్తారు. చూస్తున్నాం మనం వెస్ట్ బెంగాల్‌లో రోజు ఏం జరుగుతుందో. అందువల్ల అమిత్ మాలవ్య ఈ ఆరోపణ చేశారు. మరి దీని మీద ఈసీ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. నిజంగానే అక్కడి నుంచి ఇప్పుడు గుడిసెలు దగ్ధమైన తూర్పు ప్రాంతం ఏదైతే ఉందో కోల్కతా ఈస్ట్ భాగం నుంచి మరేమన్నా దరఖాస్తులు వెళ్తాయా? విజ్ఞాపనలు వెళ్తాయా? మా అన్ని ఆధార్ కార్డులు ఫలానా ప్రమాదంలో పోయినాయని. దాన్ని బట్టి ఇంకా వీళ్ళ కుట్ర మరింత బయటపడతదనమాట. అప్పటి వరకు చూద్దాము. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.